సరే, అందరూ సువార్త పరిచర్య. మనల్ని ఈ ప్రాంతానికి క్షేమముగా తోడుకునొచ్చాడు. అలాగే ఏ ఆటంకమైన ఇబ్బంది అయినను లేకుండా ప్రయాణం అంతటిలో కూడా ఎంతో భద్రతనిచ్చి క్షేమమునిచ్చి మరి ఈ ప్రాంతంలో మనల్ని ఇలా ఆయన పరిచర్య చేయడానికి మనందరినీ వాడుకున్న విధానం బట్టి కూడా మరొకసారి అందరం ఆయన స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సర్వాధికారి నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడవు నీకు స్తోత్రం నాయన. ఆలోచనకర్త అయిన దేవా నీకు స్తోత్రం. అద్భుతకరుడా నీకు స్తోత్రం నాయన. మంచివాడా, నిజమైన దేవుడా నీకు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మ దేవుడవు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఇంతవరకు నాయన మరి మా ప్రయాణంలో ఎంతగానో తోడుగా ఉండి అయా మాకు ఏ కీడు అపాయము రాకుండా నాయన ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలబెట్టి నీ స్వార్థను నాయన మరి చేయడానికి నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. మరి నీవు ఇచ్చినటువంటి అవకాశమును ప్రభువా మేమందరము కూడా సద్వినియోగము చేసుకుని ప్రభువా నాయన స్వార్థేడల భారము కలిగి ప్రతి ఒక్కరిడల ప్రభువా నాయన నీ ఆత్మను ఉంచి నీ పరిశుద్ధాత్మ చేత నడిపించి నాయన అందరిని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ బలమైన ఆత్మ చేత ప్రభువా ఒక్కొక్కరిని ప్రభువా కొలత లేకుండా అభిషేకించి అయ్యా ఈ పరిచర్య అంతటిలో కూడా ప్రభువా ఏ ఒక్కరిని విడిచిపెట్టక అందరిని నీ వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. అందరిని పనికొచ్చే పాత్రగా నిలబెట్టండి. వట్టి పాత్రలుగా నీ విడిచిపెట్టొద్దు ప్రభువా. నీ బలమైన అభిషేకమును ప్రభువా ఒక్కొక్కరి పైన ప్రభువా కుమ్మరించమని ప్రార్థిస్తా ఉన్నా. భయమైనను పిరికితనమైనను లేకుండా ప్రభువా ధైర్యం కలిగిన ఆయన ఇదిగో దేవుని మాటలు వట్టి మాటలు కాదు, ఇది దేవుని శక్తి అని తెలుసుకుని ప్రభు అందరూ కూడా భారము కలిగి చేయడానికి నీవు సహాయం చేయండి. నీ కృప చూపించండి అయ్యా. ఎక్కడైతే పత్రికలు ఇస్తూ ఉన్నామో, ఎక్కడైతే నాయన మరి బైబిల్ ఇస్తూ ఉన్నామో నాయన, ఎక్కడైతే ప్రభువా ప్రత్యేకించి సాక్ష్యాలు పంచుకుంటూ ఉన్నామో, ఎక్కడైతే నాయన ఈ మెగా ఫోన్ ద్వారా ప్రభువా సువార్త ప్రకటిస్తూ ఉన్నామో ఆ ప్రాంతములన్నింటినీ ప్రభువా మాకంటే ముందుగా నీ ఆధీనంలోనికి తీసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. ఏ వ్యక్తితో మేము మాట్లాడుతూ ఉన్నామో ఆ వ్యక్తిని ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత ప్రభువా సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. తండ్రి నీకు వందనాలు, దేవానికి స్తోత్రాలు. ఒక్కొక్కరిని ప్రభా కొలతలేని అభిషేకముతో అభిషేకించండి. బహుధైర్యముగా నిలబెట్టండి. ఏ కీడు ఏ అపాయం ఏ వ్యతిరేకతలు లేకుండా ఆకాశమండలంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తులను నీ ఆధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ కృప చూపించండి అయా. మాకు ముందుగా నీవు నడిపించండి అయా. అలాగే నీ సేవకులను ప్రభువా నాయన పాస్టర్ జోసెఫ్ గారిని కూడా ప్రభువా కొలతలేని అభిషేకంతో ఉంచి ప్రభువా నడిపించండి. బహుబలంగా వాడుకొని ఉండడానికి నీ కృప చూపించమని వేడుకున్నాను. కూడి వచ్చిన వారిని అందరిని నీ ఆదిలోనికి తీసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. ఏ కీడు అపాయం ఏ ఆటంకము రాకుండా సమస్తమును నీ ఆదిలోనికి తీసుకుని క్రమముగా జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నాయన వ్యతిరేకపు శక్తులన్నింటినీ నీ ఆధీనంలోకి తీసుకుని సమాధానపరచమని, మెట్టుగా ఉన్న ప్రాంతములన్నింటినీ కూడా సరళము చేయమని మాకంటే ముందుగా ఆయా ప్రాంతంలో నీవు మా కొరకు ప్రభువా అనేకులను సిద్ధపరచమని నీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేకులు నాయన మాటలు విని రక్షణ పొందడానికి అయా నీ రక్షణ మార్గంలోనికి రావడానికి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి ద్వారములు తెరవమని నీవిచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా విమోచకుడా నీవే, నా విజయానివి నీవే, నా విమోచకుడా నీవే, నా విజయానివి నీవే. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా. నీ కృప లేక ఎవరైనా చేరలేరు పరలోకము. నీ కృప లేక
ఎవరైనా చేరలేరు పరలోకము విడిపించనే నన్ను నీ రక్తము నీ అందే నాకు అమరత్వము విడిపించనే నన్ను నీ రక్తము నీ అందే నాకు అమరత్వము నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నా పరిశుద్ధుడవు నీవే నా పరిపూర్ణుడవు నీవే. యేసుక్రీస్తు నామం పేరట గ్రామస్తులకు చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియరా గమనించండి, ఈరోజు ఈ యొక్క సమయంలో ప్రభు మీ యొక్క గ్రామాన్ని దర్శించడానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. గమనించండి, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినటువంటిది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి మనుష్య కుమారునిగా మనవలే ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆయన మహిమను కనపరచడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి పాపులను రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. కనుక యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరిగిరిలో ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో మన కొరకు చనిపోయాడు. కనుక గమనించండి, యేసు ప్రభు యొక్క రక్తము ఈ భూమి మీద ప్రతి మానవుని పాపము నుండి విముక్తి చేస్తూ ఉంది, పరిశుద్ధునిగా చేస్తూ ఉంది. కనుక యేసు ప్రభుని ఎవరైతే విశ్వసించి ఆయన లోకరక్షకుడని, నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు, నా దోషముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టాడని ఏ వ్యక్తి అయితే తన నోటితో ఒప్పుకుని యేసు ప్రభుని విశ్వసించి అంగీకరిస్తారో వారికి రక్షణ కలుగుతుంది. కనుక ఈనాడు భూమి మీద రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్షణ లేకుండా ఒకవేళ మనం చనిపోతే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళలేం. కనుక ఏదో ఒక దినాన్ని మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, మనం కట్టుకున్న మన ఇంటిని విడిచిపెట్టాలి, ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి మనము మరలా దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయం దగ్గర పడుతుంది. కనుక గమనించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన చేర్చుకుంటారో వారికి మాత్రమే రక్షణ ఉంది. రక్షణ దేవునిది. కనుక నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇదిగో మేము సువార్త ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాం. మా యొక్క పరిచారకులు, సేవకులు మీ ఇంటికి వచ్చి ఇస్తున్న పత్రికలు దయచేసి ప్రతి ఒక్కరు చదవండి. పత్రికల్లో అమూల్యమైన మాటలు ఉన్నాయి, జీవము కలిగిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదవడం వలన యేసు ప్రభు గురించి తెలుసుకోగలుగుతాం. ఒకటే నమ్మండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసు ప్రభును నమ్మాలి, విశ్వసించాలి. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే గాని దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం. కనుక దయచేసి గమనించండి, ఎవరైనా మీలో రోగులై ఉంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా మీకు సమస్యలు ఉంటే మాతో చెప్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక గమనించండి, ఆయన మన యొక్క బాధలు, మనకున్నటువంటి శ్రమలు, మనకున్నటువంటి ఇబ్బందుల నుండి, మనకున్నటువంటి వ్యసనముల నుండి, మనకున్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యముల నుండి విడిపించడానికి యేసు ప్రభు సమర్థుడు. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము. ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో విడుదల ఉంది, ఆయన నామంలో సమాధానం ఉంది, ఆయన నామంలో నెమ్మది ఉంది. ఆ నామాన్ని ప్రకటించడానికి ఈరోజు మీ మధ్యకి వచ్చాం. కనుక యేసు ప్రభు నామాన్ని మీరు విశ్వసించండి, యేసు ప్రభుని అంగీకరించండి, మీ జీవితాలు మరి నూతనముగా మార్చబడతాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రతిలాడిచి వేడుకొనుచు ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. విలువైన తన రక్తం చివరి వరకు కాచెను, విలువైన తన రక్తం చివరి వరకు కాచెను. ప్రేమతో చేతులు చాపి నిన్ను పిలుచుచుండెను, ప్రేమతో చేతులు చాపి నిన్ను పిలుచుచుండెను. ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఏ క్షణమో ఆగదు నీ మరణం. బలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రానున్న మెస్సయ్యకి, బలో క్రీస్తు మహారాజుకి. నీ పాపం పోవాలంటే, నీ రక్షణ పొందాలంటే, నీ స్వస్థత పొందాలంటే, నువ్వు పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు మహారాజుకి. ప్రియమైనటువంటి దేవగ్రామ కాపురస్తులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గమనించండి, ఈరోజు మీ గ్రామం కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు, పెద్దవారి కొరకు, ప్రతి వారి కొరకు ప్రార్థించడానికి ఈరోజు ఈ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. గమనించండి, దేవుని యొక్క మాటలు చాలా అమూల్యమైనటువంటివి. ఎంత అమూల్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఈనాడు లోకంలో చూస్తుంటే ప్రేమలు సల్లారిపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు, బంధువుల మధ్య ప్రేమ లేదు. ఎందుకంటే మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, కల్మషం ఎక్కువైపోయింది. కనుక గమనించండి, యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన ఒకే రీతిగా ప్రేమించు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో కల్మషం లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రేమను వెల్లడిపరచడానికి, తన ప్రేమను రుజువు చేయడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని మనందరి కొరకు సిలువలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుడు గాక. అందరూ నన్ను ప్రేమిస్తున్నారు అంటే చాలా ఇష్టమని ప్రేమల గురించి మాట్లాడతారు, కానీ అసలు ప్రేమ యొక్క అంతిమ దశ ఏంటి, చివరి దశ ఏంటంటే ప్రాణము పెట్టుట. మనల్ని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వారు మన కొరకు ప్రాణం పెట్టడానికి వెనకాడతారు. కానీ లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. తన ప్రేమను వెల్లడిపరచడానికి ఆయన ఈ లోకానికి మనుషునిగా, నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక యేసయ్య ప్రేమ స్వచ్ఛమైనటువంటిది. ఆయన ప్రేమ ఎవరు కలిగి ఉంటారు, ఎవరైతే ఆయన ప్రేమను సంపాదించుకుంటారో ఆ ప్రేమ ఈరోజు మనుషులకు వెలుగయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒక మాట నమ్మండి, యేసయ్య ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ స్వచ్ఛమైనటువంటిది. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో డాంబికత్వం లేదు. ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో నీ తల్లి అయినను నీ తండ్రి అయినను మరచలేమో కానీ నేను నిన్ను మరువనని మాట్లాడుతూ, ఇదిగో నా చేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీవు నా కుమారుడు, నీవు నా కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు యేసు ప్రభుని మీరు తెలుసుకున్నట్లయితే, యేసు ప్రభు లోక రక్షకుడు. ఆయన ఎవరైతే రక్షకుడని విశ్వసిస్తారో, యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకుంటారో, యేసు ప్రభు మాటలు ఎవరు వింటారో
ఆయన ఖచ్చితముగా వారి జీవితాలలో నూతనమైనటువంటి కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. ఆయన కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, ఊచకాల చేతులను బాగు చేశాడు, చనిపోయిన వారిని సహితం ఆయన కూడా లేపాడు. అటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనను ప్రేమించిన వారికి, ఆయనను విశ్వసించిన వారికి నిత్య జీవం ఉంది. కనుక నిత్య జీవమునకు మనం వారసులుగా ఉండాలంటే ఆయనను విశ్వసించాలి, యేసు ప్రభువును నమ్మాలి. ఆయనను విశ్వసించిన వారికి ఏమండి అతడు తీర్పులోనికి రాక, ఒకవేళ విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినా గాని వాడు మరలా బ్రతుకుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక మనము దేవుని యొక్క మాటలు విందాం. దేవుని మాటలు అశ్రద్ధగా మనము వినకుండా ఒకవేళ మనము వాటిని దాటిపోతే ఒక రోజున నెత్తు నోరు కొట్టుకుంటాం. ఎందుకంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. ఇక ఏ మనుషుని ద్వారా దేవుడి రాజ్యంలోకి వెళ్ళాం. అటువంటి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క నామము పేరట ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా ఈ రోజు మీ గ్రామానికి వచ్చి దేవుని మాటలు తెలియజేస్తున్నాం. ఆయన మాటలు వినండి, యేసు ప్రభు నమ్మండి, విశ్వసించండి. రక్షణ రాబోయే ఉగ్రతను తప్పించుకుని నిత్య జీవానికి వెళదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.